నమస్తే అండి. నా పేరు పాపాజీరావు. నేను వాస్తు కన్సల్టెంట్, ఎనర్జీ థెరపిస్ట్, తర్వాత స్పిరిచువల్ అవేర్నెస్, హెల్త్ అవేర్నెస్ క్లాస్లో చెప్తూ ఉంటానండి. ఈరోజు మన గురించి మనం ఎలా ఉన్నాము అని తెలుసుకోవడం గురించి ఈ వీడియో చేద్దామండి. దీంట్లో మనకి 5 కోశాలతో ఉంటాం. మన కంటికి కనపడే శరీరాన్ని మాత్రమే మనం చేస్తాం తప్ప ఉన్న 4 కోశాల గురించి మనం ఆలోచించాం. కానీ మనకి 5 కోశాలు ఉంటాయి. ప్రతిరోజు ఈ 5 కోశాలు కూడా క్లీనింగ్ చేసుకుని ఎనర్జైజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఒక ఇల్లు ఎలా అయితే శుభ్రం చేసి తుడుచుకొని తడిగుడ్లు పెట్టుకొని వారానికి ఒకసారి బూజులు దులుపుకొని ఎలా అయితే చేస్తారో అలాగే మనం కూడా ప్రతిరోజు ప్రతి కోశము క్లీనింగ్ చేసుకోవాలి, ఎనర్జైజ్ చేసుకోవాలి. దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ముందు ఫిజికల్ బాడీ గురించి మాట్లాడుకుందాం. ఫిజికల్ బాడీలో మనం దీన్ని క్లీన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం ఎక్సర్సైజ్ చేయాలి. ఇది ఎక్సర్సైజ్ చేయాలి, లేదా ఆసనాలు కూడా వేసుకోవచ్చు. బాడీ బిల్డింగ్ చేస్తే ఇంకా మనకి బాడీ ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది, మన బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇప్పుడండి మన బాడీలో ఉన్న ప్రతి సెల్ కూడా మన మనసుకి ఎంతైతే కాన్షియస్నెస్ ఉందో అంత కాన్షియస్నెస్తో మన సెల్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఏదైతే చేస్తున్నామో బాడీ బిల్డింగ్ చేసాం అనుకోండి, అప్పుడు మనం కొంచెం బరువులు లాగడం ఎత్తడం అన్నీ ఉంటాయి. దానివల్ల మన బోన్స్ ఏమనుకుంటాయంటే ఇంకా స్ట్రాంగ్గా తయారవ్వాలి, ఇతను బరువులు ఎత్తుతున్నాడని చెప్పి అవి స్ట్రాంగ్గా తయారవడం చూసుకుంటాయి. మనం చేయలేదనుకోండి ఏదో నార్మల్గా ఉంటాయి. అలాగా ఫిజికల్ ఎక్సర్సైజ్ కంపల్సరీ. బాడీ బిల్డింగ్ చేస్తే ఇంకా హెవీగా ఎప్పుడు లాస్ట్ ఎండింగ్ వరకు కూడా 90 సంవత్సరాలు వచ్చినా చాలా స్ట్రాంగ్గా ఉంటాం. ఈరోజు మన ఇండియాలో అవేర్నెస్ లేదు, కానీ అమెరికాలో అటువంటి చోట్ల 90 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా ఈ రోజుకి కూడా బాడీ బిల్డింగ్ చేసి చాలా హ్యాపీగా హెల్తీగా ఉంటారు అన్నమాట. అలాగా నెక్స్ట్ పర్ఫెక్ట్గా వాటర్ తీసుకోవడం 3-4 లీటర్లు, చక్కగా వెజిటేరియన్ ఆహారం తినడం, విటమినైజ్డ్ ఆహారం తినడం, చక్కగా డైలీ సి విటమిన్, డి విటమిన్ ఇవన్నీ ఖచ్చితంగా ఉన్నాయా లేదో చూసుకుని, అన్ని విటమిన్లు ఉన్నాయా లేదా చూసుకుని ఆహారం తినడం. అలాగే ఫిజికల్ బాడీని మనం స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, ఎనర్జైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎనర్జీ బాడీ. దీన్నే సూక్ష్మ శరీరం అంటారు, తెలుగు శక్తి శరీరం అంటారు, అనేక రకాలుగా పిలుస్తూ ఉంటారు. దీన్ని ఆరా అని కూడా అంటారు. ఇది ఇన్నర్ ఆరా, అవుటర్ ఆరా, హెల్త్ రేస్, మెరిడియన్స్, చక్రాస్ ఇవన్నీ ఇందులో ఉంటాయి. దీన్ని కూడా ఎలా క్లీన్ చేసుకోవాలంటే ప్రతిరోజు ప్రాణాయామాలు 3-4 రకాలు ఉంటాయి. బ్యాలెన్సింగ్ బ్రీతింగ్, బెల్లో బ్రీతింగ్, టర్టిల్ బ్రీతింగ్. ఇలాగా ఈ బ్రీతింగ్ అంటే ప్రాణాయామాలు రకరకాలుగా ఉంటాయి. ఇవన్నీ చేయడం ద్వారా క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత వారానికి ఒకసారి సాల్ట్ బాత్ అంటే సముద్రం స్నానం కానీ, లేదా 1 కేజీ ఉప్పు బకెట్ వాటర్లో వేసుకొని ముందు దాంతో స్నానం చేసి తర్వాత మళ్ళీ మామూలుగానే స్నానం చేయడం ద్వారా కానీ, తర్వాత సాంబ్రాణి పొగ ఇంట్లో వేస్తూ ఉంటాం. దాని ద్వారా కూడా ఇల్లులో ఉన్నటువంటి సైకిక్ ఎనర్జీతో పాటు మన బాడీలో ఉన్న, మన ఆరాలో ఉన్న సైకిక్ ఎనర్జీ కూడా క్లీన్ అయిపోతూ ఉంటుంది. ఇది సూక్ష్మ శరీరాన్ని క్లీన్ చేసుకునే విధానం. ఈ ప్రాణాయామాల ద్వారా నాడీ శుద్ధి జరుగుతూ ఉంటుంది, మన ఆరా అంతా కూడా క్లీన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎమోషనల్ బాడీ. ఎమోషనల్ బాడీ అంటే ఎమోషన్స్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే పాజిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ ఎమోషన్స్. పాజిటివ్ ఎమోషన్స్ అంటే ఒక శాంతి, ఒక ప్రేమ, ఒక ఆనందం, ఒక ధైర్యం, ఒక సాహసం, ఓర్పు, ఇవన్నీ కూడా పాజిటివ్ ఎమోషన్స్లో ఉంటాయి. ఈ నెగిటివ్ ఎమోషన్స్ అంటే భయం, ఆందోళన, అభద్రతా భావం, ఇవన్నీ కూడా నెగిటివ్ ఎమోషన్స్లో వస్తాయి. ఈ టెన్షన్ పడడం, కోపం, ఇవన్నీ కూడా నెగిటివ్ ఎమోషన్స్లో వస్తాయి. వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలంటే దీనికి ఈ వీడియో మనకు సరిపోదు, లాంగ్ అయిపోద్ది. మనం ప్రత్యేకంగా ఈ ఎమోషన్స్ క్లీన్ చేసుకోవడం, సూర్యుడి ముందు నించుకొని మనం ఈ నెగిటివ్ ఎమోషన్స్ ఆయన మీద రిలీజ్ చేసి ఆయన క్లీన్ చేయడం, మళ్ళీ దానికి సంబంధించి రాకుండా పాజిటివ్ ఎమోషన్స్ మనం దాని ద్వారా ఎనర్జైజ్ అవ్వడం అనేది మనం నెక్స్ట్ ఇంకొక ఎపిసోడ్లో మనం చేసుకుందామండి. తర్వాత మెంటల్ బాడీలో వద్దాం. మెంటల్ బాడీ అనేది మనోమయ కోశం. ఇది ఆలోచనలతో ఉంటుంది. దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలంటే మనం అప్పటి వరకు చేసిన ఆలోచనలు
ఆ ఏరియాలో ఉన్న ఆలోచనలు మన ఆరాలో ఉంటాయండి. ఆరాలో ఉన్నప్పుడు ఈ ఆరాలో ఉన్న ఆలోచన క్లీన్ అవ్వాలంటే ఓంకారాన్ని చక్కగా 11-12 సార్లు పైకి నాభి నుంచి స్టార్ట్ చేసి పై వరకు వచ్చేలాగా ఓంకారం 12 సార్లు పైకి చేస్తే మన ఆరాలో ఉన్నటువంటి మొత్తం ఆలోచనలన్నీ శుద్ధి అయిపోయి క్లీన్గా ఫ్రెష్గా ఉంటుంది మన ఆరా. ఇది మనోమయ కోశాన్ని క్లీన్ చేసుకునే విధానం చూడండి. అలాగా నెక్స్ట్ స్పిరిచువల్ లెవెల్. స్పిరిచువల్ బాడీ అంటే మనం ఈ 5 కోశాలు పెర్ఫెక్ట్గా ఈ కింద 4 కోశాలు అంటే ఫిజికల్ లెవెల్, ఎనర్జీ లెవెల్, ఎమోషనల్, మెంటల్ లెవెల్. ఈ 4 బాడీస్ ఎప్పుడైతే క్లీన్గా నీట్గా ఉన్నాయో అప్పుడే మనం స్పిరిచువల్ లెవెల్లోకి వెళ్ళగలం. అంటే స్పిరిచువల్ లెవెల్ అంటే ఆనందమయ కోశం. అప్పుడే మనం ఆనందంగా ఉంటాం. చూడండి, మనం డిస్టర్బెన్స్గా ఉంటే మనోమయ కోశం సరిగ్గా లేదు, లేదా అనారోగ్యంతో ఉంటే ఫిజికల్ బాడీ సరిగ్గా లేదు, నెగిటివ్ ఎమోషన్స్తో ఉంటే మనం ఎమోషనల్ బాడీ సరిగ్గా లేదు. ఇలాగే ఈ డిస్టర్బెన్స్ ఏమి లేకుండా ఏ రోజుకి ఆ రోజు ఈ 4 బాడీలు శుద్ధి చేసుకుంటే మనం ఆనందమయ కోశంలోకి వెళ్ళగలం. అదనమాట. ఆనందమయ కోశం ఉండాలి అంటే ఈ 4 క్లీన్గా ఉండి నీట్గా ఉంటే ఆనందమయ కోశానికి వెళ్తాము. తర్వాత ఆనందమయ కోశమే స్పిరిచువల్ లెవెల్. ఈ స్పిరిచువల్ లెవెల్లో కూడా మన పూజలు చేసిన, జపాలు చేసిన, ఆలయానికి వెళ్ళినా ఈ స్పిరిచువల్ లెవెల్లోకి ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఈ ఎనర్జీ ఫిల్ అయినప్పుడు ఇది అక్కడే ఉండిపోతూ ఉంటుంది. ఇది మనం మళ్ళీ దాని కింద లెవెల్, మెంటల్ లెవెల్, ఎమోషనల్ లెవెల్, ఎనర్జీ లెవెల్, ఫిజికల్ లెవెల్ కిందకి రావాలి అంటే మనం ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేసి తీరాలి. లేదంటే స్పిరిచువల్ లెవెల్లో ఆ ఎనర్జీ ఉండి మనం ఎవరితో మాట్లాడినా, ఏం ఆలోచన చేసినా అలా కొద్దిసేపు ఖర్చు అయిపోతూ ఉంటుంది. అందుకని ఎక్సర్సైజ్ అనేది ప్రతి ఒక్కరికి కంపల్సరీ. అది ఆ కింద లేయర్ వరకు పైన స్పిరిచువల్ లెవెల్లో ఉన్నటువంటి స్పిరిచువల్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మనకి ఉపయోగపడాలి. అన్ని కోశాలకి మానసికంగా ఉపయోగపడాలి, ఎమోషనల్ ఉపయోగపడాలి, ఎనర్జీలో ఉపయోగపడాలి, ఫిజికల్ లెవెల్లో కూడా స్పిరిచువల్ లెవెల్లో ఉపయోగపడాలి అంటే ఖచ్చితంగా ఎక్సర్సైజ్లు, బాడీ బిల్డింగ్ ఇవన్నీ చేయాల్సిందే. ఇదండి ఈ రోజుకి ఈ 5 కోశాల గురించి మాట్లాడుకున్నాం. ఎమోషనల్ బాడీ గురించి దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియో ద్వారా చేసుకుందామండి. మీ అందరికీ సెలవు.